హలో హాయ్ అండి, నమస్తే. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. సో ఎవరైతే విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి దగ్గరలో విజయవాడ సిటీకి దగ్గరగా విలేజ్ నేటివిటీ తోటి ఒక అందమైన విశాలమైన డూప్లెక్స్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి. చాలా చాలా బాగుంటుందండి. ఎలివేషన్ కానీ ఇంటీరియర్ కానీ అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఇక్కడున్న ల్యాండ్ కాస్ట్ పరంగా బిల్డింగ్ వాల్యుయేషన్ పరంగా మనకి ఇది ₹1,60,00,000 వాల్యూ చేస్తుంది. సో మనకి ఇప్పుడు కేవలం ₹1,00,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చేస్తుంది. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన వీడియో ఆల్రెడీ మేము చాలాసార్లు మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు కూడా మరొకసారి అప్లోడ్ చేయడానికి కారణం రేపు మండేనే దీనికి ఈఎండీకి లాస్ట్ డేట్ అనమాట. సో ఎవరైతే లాస్ట్ టైం చూసారో వాళ్ళ కోసం కాదండి, ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఒకసారి ఈ ప్రాపర్టీని చివరి వరకు చూడండి. నచ్చితే కనుక ఈఎండీ అయితే కట్టడానికి ట్రై చేయండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో, మన ఇబ్రహీంపట్నం రింగ్ మన సర్కిల్ నుంచి సుమారుగా 4.5 కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు మైలవరం నేషనల్ హైవేకి దగ్గరగా కొండపల్లి బొమ్మల కాలనీ ఏరియాలో సేల్కి వచ్చిన ఇండివిజువల్ హౌస్ అండి. ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే రెసిడెన్షియల్ జోన్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది. సో ఈ హౌస్ అనమాట మనకి సేల్కి వచ్చింది. ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా 38 వెడల్పు, 74 లోతు ఉండే 310 గజాల ల్యాండ్ అనమాట. ఇందులో మనకి ఇది కన్స్ట్రక్షన్ చేశారండి. బిల్డింగ్ అయితే చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంటుందండి. గ్లాస్ ఎలివేషన్ కానీ, ఎదర స్టీల్ రైలింగ్ పైప్ కానీ, మనకి దీనికి యూజ్ చేసిన పెయింటింగ్ కానీ, ఎలివేషన్ డిజైన్ కానీ, ఇంటీరియర్ వర్క్ కానీ ప్రతిదీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. మీరు ఓన్గా కన్స్ట్రక్షన్ చేయించుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ బిల్డింగ్ అయితే వీళ్ళు కట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంకు ఆక్షన్లో సేల్కి అయితే వచ్చింది. ఇక్కడ మనకి సెంట్ వచ్చేసరికలా ₹10,00,000 పైన వాల్యూ చేస్తుంది. మొత్తం 6 సెంట్ల ల్యాండ్ అండి. సో దాదాపుగా ₹60,00,000 పైన ల్యాండ్ కాస్ట్ అయితే ఉందండి. బిల్డింగ్ వాల్యుయేషన్ దాదాపుగా ₹1,00,00,000 వాల్యూ చేస్తుంది. ఒకసారి మీరు ఎంక్వైరీ చేసి చూసుకోవచ్చు. సో ఇది మీకు ఇప్పుడు కేవలం ₹89,00,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ నుంచి ఆక్షన్లో పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ₹1,00,00,000 వరకు వెళ్ళే అవకాశం ఉందండి. ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సీరియల్ నెంబర్ని తెలియజేసి ఒకసారి ప్రాపర్టీని అయితే చూడవచ్చండి. ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక 10% ఈఎండీ అనేది కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చు. మిగతా వివరాల కోసం తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రాపర్టీకి సంబంధించి మనం ఒకసారి లోపల చూసుకుంటే కనుక కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి వరండా, హాలు, మనకి కిచెను, బెడ్రూము, సో డైనింగ్ స్పేసు, లోపల పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. పైన హాలు, 2 బెడ్రూమ్స్, ఆ పైన పెంట్ హౌస్, ఈ విధంగా డిజైన్ అయితే ఉంటుందండి. నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి, అసలు మిస్ చేసుకోవద్దు. కార్ పార్కింగ్ స్పేస్ అయితే లోపల లేదండి, చుట్టూ గార్డెన్ స్పేస్ లాగా అయితే వదిలేరు. సో మీరు కార్ పార్కింగ్ అనేది రోడ్డు మీద అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంటి ముందు రోడ్డు 30 అడుగుల రోడ్డు ఉంది కాబట్టి. సో ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతుండండి. సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండండి. వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.